రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. పుతిన్ మళ్ళీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ అయితే ఏదైతే మొన్న ఆక్రమించుకున్నటువంటి ఉక్రెయిన్లో ఉన్నటువంటి డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్లోనే ఆయనకు వస్తే ఎదురు వ్యతిరేకత రావాలి. మిగతా రష్యా మొత్తంలో 80% మద్దతు తనకే ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థి నావెల్ని ఆల్రెడీ చనిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే అక్కడ కనబడుతున్నటువంటి వాళ్ళల్లో ఏ అభ్యర్థి నిలబడాలని దాదాపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఈసి నిర్ణయిస్తుంది. ఎల్డిపిఆర్ నేత లియావిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్స్ పార్టీ నేత వ్లాదిస్లేవ్ దవాన్కో, కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే కరిటోన్ ప్రస్తుతం బరిలో దిగారు. పుతిన్ని వీళ్ళంతా విమర్శిస్తున్నా కూడా ఉక్రెయిన్లో యుద్ధాన్ని వీళ్ళు వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే యుద్ధాన్ని ప్రజలు వ్యతిరేకించట్లేదు, రష్యన్ ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అది కావాలని కూడా కోరుకున్నారు. రష్యాకి అన్యాయం జరుగుతుందన్నటువంటి పుతిన్ వాదనతో ఏకీభవించి జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి టైంలో యుద్ధవీరుడైనటువంటి పుతిన్ని కాదని మరొకళ్ళని ఎన్నుకుంటారా అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఓవరాల్గా చూసుకుంటే ప్రత్యర్థుల్ని తుదముట్టించేసి విజయం సాధించేటటువంటి దిశగా పుతిన్ అయితే సాగుతున్నారు. రాజకీయాల్లో అంటే కమ్యూనిస్టు పార్టీల దగ్గర ప్రతిపక్షం ఉండదు, మన దగ్గర మానవ హక్కులు, పౌర హక్కులు, రాజ్యాంగ హక్కులు, రాజకీయ హక్కులు కోరుతుంటారు. కానీ వాళ్ళ దేశాల్లో అట్లాంటిది ఉండనివ్వరు వేరే వాళ్ళకి అనడానికి సాక్ష్యం పుతిన్ మళ్ళోసారి ఎన్నిక కాబోతూ ఉండటం.